అట్లాగే వీరారెడ్డి ఇద్దరు వస్తామంటే అడుగుతున్నాం. చాలా మంది పడిపోవడాలు, హాస్పిటల్ చేస్తారు, ఇవన్నీ కూడా జరిగింది. అవి ఉద్యమాల్లో సహజం. అయితే వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం, సహకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే అంత మాత్రాన నిరాశ నిస్పృహ ఉండాల్సినటువంటి అవసరం లేదు. పోరాటాల ద్వారానే ఏదైనా నెరవేరుతాయి, పోరాటాల ద్వారానే సాధించుకోగలం. పోరాటాలు కూడా అవి ఉవ్వెత్తున ఒకేసారి కొనసాగలేవు. ఒకసారి ఉవ్వెత్తు పెరుగుతాయి, అలా చల్లబడతాయి, అలా ఉవ్వెత్తు పెరుగుతాయి. ఆ విధంగా కొనసాగుతూ చివరికి ఉద్యమాలు ఫలితాలను సాధిస్తాయి అనేటువంటి విషయం చరిత్ర చెప్పేటువంటి సత్యం. అందుకని ప్రభాకర్ గారు భవిష్యత్తులో నిరాశ చెందకుండా ఉద్యమాలను కొనసాగాలని వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు అడ్వకేటు అట్లే కాంగ్రెస్ పార్టీ నాయకులు అలీఖాన్ గారు మాట్లాడాల్సిందిగా అందరికీ నమస్కారం. ఉద్యమాల్లో కానీ, ఆందోళనల్లో కానీ, సమస్యల పరిష్కారాల్లో కానీ తన జీవితం మొత్తం అర్పితం చేసి ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా అనుకరించకుండా ఈ నారాయణ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి వారిని అభినందించాలి. ఆయనకు తోడుగా బృహద్రావు అన్నగారు కూడా ఉన్నారు. సో మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి సుమారు 40-50 ఏళ్ళు ఆందోళనలు, ఉద్యమాల్లో నాయకత్వం వహించిన వారి ముందు మేము మాట్లాడడం అనేది, చెప్పడం అనేది చాలా ఇదిగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. అయినప్పటికీ నాకున్న 1-2 విషయాల పరిజ్ఞానం చెప్తున్నాను. దక్షిణ భారతదేశంలో మొదటిదిగా, భారతదేశంలో 3వ పెద్ద నదిగా కృష్ణా రివర్ను పేర్కొన్నారు హిస్టరీలో. దాదాపుగా మా జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్కు దీని మీద పూర్తి అవగాహన లేదు, మాకు కూడా పూర్తి అవగాహన లేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా కృష్ణా జలాలు ప్రాధాన్యత ఏమిటి, కృష్ణా జలాల వివాదం ఏమిటి, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు, దేనికి ఏర్పాటు చేశారు, ఏ రాష్ట్రాల మధ్య, ఏ ప్రాంతాల మధ్య సమతౌల్యం పంపిణీకి సంబంధించిన వివాదం తలెత్తింది అనేది కొద్దిగా క్లుప్తంగా, విక్షిప్తంగా ఇప్పటి తరాలకు కానీ, మాకు కానీ, రాబోయే తరాలకు కానీ కొద్దిగా ఈ వేదిక నుంచి మీరు అవగాహన, చైతన్యము తెలియజేయడం చేస్తే బాగుంటుందనేది నా సలహా సార్. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తప్ప సాగునీటి ప్రాజెక్టులకు కానీ, తాగునీటి ప్రాజెక్టులకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము